ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనుమరుగవుతున్న చిలక జోస్యం, సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. చార్టర్ అకౌంటెంట్ డా కరుపకృష్ణ వితరణతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ వితరణ. అభియాంజనేయ స్వామి ఆలయానికి తాగునీటి పరికరం విరాళం. శివరాత్రికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివాలయం, అందరినీ ఆహ్వానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు ఆకట్టుకున్న సైన్స్ వేర్, పలు ప్రదర్శనలు చేసిన విద్యార్థులు. ఈ నెల 22వ తేదీన నూజివీడులో రజకుల ఆత్మీయ సభ. రజకులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామారావు. ఈ ఎట్టకేలకు పెద్దపులి సంచారం ముగిసింది. గత 2 వారాలుగా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టించిన పెద్దపులిని నిర్బంధించారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మవరంలో పెద్దపులిని నిర్బంధించి వ్యాన్ లోకి తీసుకువెళ్లారు. మత్తు మందుతో పెద్దపులిని నిర్బంధించి వైజాగ్ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మత్తు మందు నుంచి తేరుకున్న పెద్దపులి పెద్ద అరుపులతో గాండ్రిస్తుందని తెలియజేస్తున్నారు. సురక్షితంగా అడవిలోకి గాని జూలోకి గాని విడిచిపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పెద్దపులిని నిర్బంధించేందుకు అనుమతులు ఆలస్యంగా రావడంతో జాప్యం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. శివరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం ముస్తాబవుతోంది. శ్రీ పార్వతీ సమేత వేగిలింగేశ్వర స్వామి మహోత్సవాలలో భాగంగా ఈ నెల 15వ తేదీన స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్లు శ్రీనివాసపురం ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి గ్రామంలోని పెద్దలను ఆహ్వానించిన వేగవరం ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ శివరాత్రి మహోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని పోల్నాటి శ్రీనివాసరావు సిటీ న్యూస్ తో కోరారు. కళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్తులు వచ్చి స్వామివారి ఆరాధన కార్యక్రమంకి హాజరవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ మహోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మందపాటి వెంకటస్వామి చైర్మన్ గారు, జడ్పీటీసీ బాబ్జీ గారిని, మా గ్రామస్తుల్ని, ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా వెళ్ళి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నూజివీడిలో ఈ నెల 22వ తేదీన జరిగే రజక ఆత్మీయ సభ కరపత్రాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ స్టేట్ సెక్రటరీ దువ్వారపు రామారావు రజక సంఘ నాయకులతో కలిసి ధోబీఘాట్ ప్రదేశాన్ని, 25 లక్షల రూపాయలతో మంజూరైన రజక భవన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం నూజివీడు పాతపేట రజకుల గుడి వద్ద జరిగిన సమావేశంలో రామారావు మాట్లాడుతూ రజకులందరూ ఐక్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య మాట్లాడుతూ రజక వృత్తి చెరువులపై శాశ్వత హక్కు కల్పించేటట్టు ప్రభుత్వం గతంలో ఉన్న జీవోను మార్చి ఇవ్వాలని, ఉమ్మడి జిల్లాలో 997 గ్రామాలలో ఎన్నో గ్రామాలకు చెరువులు ఇవ్వడం జరిగిందని, నూతనంగా ఏలూరు జిల్లాకు నూజివీడు, కైకలూరు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల సాంబశివరావు, కొండపల్లి రవి, కొమ్మంటి మురళీకృష్ణ, గోడవల్లి మురళి, ఎలమంచిలి నాగశేషు, బుద్దారు గోపిరాజు, కంచర్ల రామకృష్ణ, సురేష్ తో పాటు నూజివీడు రజక సంఘం అధ్యక్షులు, పలువురు సంఘ నాయకులు హాజరయ్యారు. మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ నెల 22 జరగబోయే మహాసభకు పేపర్ ప్యాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్సీ గారి ద్వారా. ముఖ్యంగా మేము రాష్ట్రం తరఫున మాట్లాడే విషయంలో 2 పాయింట్స్ మాట్లాడుతున్నాను. రజకులకు వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ శాశ్వతంగా హక్కు కల్పించాలి. ఈ శాశ్వతంగా హక్కు కల్పించినందువల్ల అనేక గ్రామాలలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మన ఎమ్మెల్యే రామారావు గారు చెప్పారు, లీజ్ విధానం. లీజ్ అనేది ప్రభుత్వం 343/10/478 జీవో ఇచ్చింది. లీజ్ విధానంలో పెట్టారు. అయితే రజకులకు లీజ్ వేయటం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఓట్లేదని వేల నుంచి లక్షల రూపాయలు ఓట్లేసి రజక వృత్తిదారులను ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 990 గ్రామాలు ఉంటే కనీసం 300 గ్రామాలకే చెరువులు ఇవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే నూజివీడు అండ్ కైకలూరు ఈ 2 నియోజకవర్గాలు కూడా ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఇక్కడ ట్యాంక్స్ ఉంటే మనకి రకమైన ఇబ్బంది ఉంటుంది, లేకపోతే మనకి రకమైన ఉపకారం ఉంటుంది అనేది ఈ 100 గ్రామాల్లో తెలియదు. ఈ 100 గ్రామాల్లో కూడా
రజకులు లబ్ధి పొందేటట్టు ఒక చెరువు ఉన్నట్లయితే ఆ చెరువు మీద 1 లక్ష 2 లక్షల రూపాయల ఆదాయం వస్తే వాళ్ళ కుల సంఘాలు మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో మేము అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు హాస్ గివెన్ ది అష్యూరెన్స్ టు మీ, నేను కనుక పదవిలోకి వస్తే మీకు తప్పనిసరిగా చేస్తానని పేరుతో పెట్టి చెప్పాడు ఆయన భీమవరం మీటింగ్ లో కూడా. నౌ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కాబట్టి మన రామారావు గారు కూడా మన నెల రోజుల కూడా చెప్తున్నారు అట్లా గారు మనం పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుందామని చెప్తున్నారు. అపాయింట్మెంట్ వచ్చినట్లయితే మన రామారావు గారి ద్వారా వెళ్ళి తప్పనిసరిగా రజకులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి, ధోబీ ఘాట్స్ కి 10 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు 2019లో. ఇంతవరకు అవి అమల్లోకి రాలేదు. అవి కూడా వచ్చినట్లయితే ప్రతి గ్రామానికి కూడా ధోబీ ఘాట్స్ వస్తుందని మాకు ఇక్కడ 25 లక్షల రూపాయలు వీరు మంజూరు చేసినందుకు నూజివీడు పట్టణ ప్రజలకు మంజూరు చేసినందుకు మన మంత్రివర్యులు శారద గారికి మేము కోరుకుంటున్నాం. అదే విధంగా పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఇతర మంత్రులు కూడా వారి యొక్క నియోజకవర్గ స్థాయిలో కూడా రజకులకు మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా గ్రాంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 29వ వార్డులో టీడీపీ నాయకులు చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ వితరణతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ అందజేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధితులకు వీల్ చైర్స్ ను అందజేశారు. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 విధానంలో భాగంగా దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇవే కాకుండా P4 విధానంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినా పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ వారిని సంప్రదించాలని, వారి ద్వారా దాతల సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాస్పాల్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, రాజాన పండు, పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, చేను ప్రసాద్, పొదిలి పనిశర్మ, గడిగోయల రాధాకృష్ణ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు పంపాని మంగేశ్వరి, నలుగోలు రాంబాబు, కొత్తూరి సత్యబాబు, తోటా కృపావరం, అన్నపరెడ్డి గంగాధర్, శీలం గోపి, ముప్పిడి విష్ణు, చిక్కాల సత్యనారాయణ, సేలం రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఈ పార్టీ పట్టణ పార్టీ ద్వారా వీళ్ళందరికీ ఇస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందండి. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ఎంతో కొంత వాళ్ళకి మొత్తం ఇబ్బందిని అయితే చేర్చలేం కానీ వాళ్ళకి ఎంతో కొంత చేయూతగా కొంత ఇచ్చి మనం ఇది చేద్దామని ఒక ఆలోచన దృక్పథంతో ఉన్న నాయకులు అందరం తెలుగుదేశం పార్టీ నాయకులు అందండి. ఇవన్నీ కూడా చూసి తెలుగుదేశం పార్టీ ఈ మన చంద్రబాబు నాయుడు గారు P4 ఇలాంటి నాయకులతోటి కొంచెం P4 పథకంలో పెట్టారండి. ఇవన్నీ కూడా మేము ఇట్లాగా సాధ్యమైనంత వరకు అన్ని వార్డులకి ఇలాగా అందరికీ కూడా ఏదన్నా ఆపద బాగా ఇబ్బంది అనిపించిన వాళ్ళకి తగినంత సాయం, అంటే పూర్తి సాయం అయితే చేయలేం కానీ తగినంత సాయం చేసుకుంటూ వెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ జంగారెడ్డి పట్టణం 27, 28, 29 వార్డుల్లో వికలాంగుల కోసం ఒక సహాయం కావాలని అడిగిన వెంటనే ముందుకు వచ్చిన దాకారపు కృష్ణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎవరైనా ఒక సహకారం కావాలన్నప్పుడు అందరూ కలిసి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేయడం అనేది మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మంచి అలవాటు. దానివల్లనే పార్టీకి ఒక మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతాం. అట్లాగే వార్డుల్లో కూడా ముఖ్యంగా ఈ వార్డుల్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా మన పట్టణాధ్యక్షుడు రావూరి కృష్ణ గారు, అలాగే సెక్రటరీ చంటి చొరవ తీసుకుని ఎవరికి ఏ అవసరమో తెలియపరిస్తే ఎవరో ఒక దాత ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం యొక్క నుంచి వచ్చే సహాయ కార్యక్రమాలు కూడా ప్రతి వార్డుల్లోనూ రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంటి స్థలం కానీ, ఇళ్లు కానీ, లేకపోతే రోడ్లు కానీ అన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టి పట్టణ కమిటీ వారు యాక్టివ్ గా పనిచేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు ఎన్టీఆర్ నగర్ లో మరి కొంతమంది వికలాంగులకి మరి వారికి కుర్చీలు అలాగే వీల్ చైర్లు లేకపోతుందో మరి దాకార కృష్ణ గారిని మరి వీల్ చైర్లు బహుకరించమని చెప్పని ఆయన అడుగుతుందో మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఆయన 4 వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 ఎన్టీఆర్ నగర్, 2 రాజీవ్ నగర్ లో 4 చైర్లు కూడా ఈ రోజున ఇష్టం జరుగుతుంది. మరి గతంలో కూడా ఈ దాకార కృష్ణ గారి బర్త్డే రోజున కూడా 11 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి ఎన్నో వికలాంగులకి, కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి కూడా అవయవాలని, కృత్రిమ అవయవాలని
ఇష్టం జరిగింది. మరి గతం నుంచి కూడా ఈ కృష్ణ అనే అతను మరి ఈ యొక్క దాన ధర్మాలు చేస్తాంలో వీల్ చైర్లే కాదు ఇంకా ఏదైనా సరే మరి అడిగితే కాదనకుండా ఏర్పాటు చేస్తున్నాడు. మరి తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని పార్టీ ద్వారానే ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొండటి కిషోర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామచిలక జోస్యం అంటే ఇష్టపడని వారుండరు, కానీ అదృష్టపు చిలక పలుకు ఎక్కడా? చిలక జోస్యం కనుమరుగవుతుందా? చిలక జోస్యం చెప్పే కళాకారులు కష్టాల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామాలలో తిరుగుతూ భవిష్యత్తు చెప్పిన చరిత్ర, ఆధునిక పోకడలు, రేడియేషన్ దెబ్బకు వృత్తి కనుమరుగవుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో ఓ ముఖ్య ఘట్టంగా, కాలక్షేపంగా అలరించిన చిలక జోస్యం నేడు కాలగర్భంలో కలిసిపోయే దుస్థితికి చేరుకుంది. చేతిలో చిలక పంజరం, భుజాన మూట, నోటి నిండా పలకరింపుతో చిలక జోస్యం చెప్పే కళాకారుల చరిత్ర పుటలకు మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మన సాంప్రదాయం మాయమవుతోంది. పురాతన కాలం నుంచి చిలక జోస్యానికి సమాజంలో మంచి ప్రాముఖ్యత ఉండేది. భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రజలు ఈ జోస్యం చెప్పేవారని ఆదరించేవారు. కానీ తరాలు మారుతున్న కొద్దీ చిలక జోస్యం అంటే ఏమిటి అని అడిగే పరిస్థితి ఏర్పడింది. మన ముందు తరాల వారికి కేవలం పాటల్లో మాత్రమే చిలక ప్రస్తావన తెలుస్తుంది తప్ప అది జోస్యం కూడా చెబుతుందని తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ, దాని ఫలితంగా వచ్చిన రేడియేషన్ ప్రభావం వల్ల చిలకల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఇది చిలక జోస్యం వృత్తిపై ఆధారపడిన వారి జీవనాన్ని మరింత దెబ్బతీస్తోంది. ఈ వృత్తిని నమ్ముకుని ఇప్పటికే చాలా మంది నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదరణ కరువు కాలం చెల్లినట్లుగా భావించే ఈ సంస్కృతిని, దానిపై ఆధారపడిన కళాకారుల జీవితాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో ఉంది. వృత్తిని కోల్పోయి జీవనోపాధి కనుమరుగవుతున్న తమను ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులుగా గుర్తించి ఆదుకోవాలని, కనీసం పెన్షన్ సౌకర్యమైన కల్పించాలని చిలక జోస్యం చెప్పేవారు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మన సంస్కృతిలో భాగమైన ఈ కళను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి యోగేష్ పైథాన్కర్ శనివారం సమీక్షించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఆయన తొలుత పీపీఏ చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్ కుమార్ తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెల చివరి వారంలో 4 రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించింది. వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన అనంతరం ఢిల్లీలో సీఈఓ పైథాన్కర్ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తరువాత ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా అంచనా వేయడానికి పైథాన్కర్ ఈ పర్యటనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మధ్యాహ్నం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, సాంకేతిక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి నందు స్వయంభువై వెలిసిన శ్రీ 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 దాసాంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 17వ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకం, గోపూజ, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సింధూర సహిత నాగవల్లి దళ లక్ష తమలపాకుల వంటి పూజలను సముద్రాల ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో చేశారు. 17వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ దొరేపల్లి లక్ష్మీనారాయణ, గంగా పార్వతి దంపతులు స్వామివారికి వెండి చటారిని బహుకరించారు. హనుమనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దాతలను ఆలయ నిర్మాణకర్త కర్పూరం నాగరాజు, గ్రామస్తులు సత్కరించారు. వేద పండిత పురోహితులు వేదాశీర్వచనం అందజేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి పూజలు చేశారు. అనంతరం భక్తులకు విశేషమైన అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు. గిరి ప్రదక్షిణకు కంకణదారులైన భక్తులు కాలినడకన కొండపైకి గోవిందనామ స్మరణతో తరలి వచ్చారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇప్పించారు. శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. హైదరాబాద్ కు చెందిన వందనపు రామకృష్ణ, దుర్గా భవాని దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి వేద ఆశీస్సులతో శేష వస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వార్షికోత్సవ ఆహ్వాన కరపత్రాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు అందజేసినట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సోమవారం నిర్వహించే ఈ వార్షికోత్సవం సందర్భంగా 5 హాస్పిటల్స్ వారిచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. వార్ది ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పరిసేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. 9వ వార్షికోత్సవానికి సంబంధించి ఆహ్వానించడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో మన జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ కౌన్సిలర్ అయినటువంటి వలవల తాతాజీ గారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి వారధి ట్రస్ట్ ద్వారాగా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మంది పేదలకి ఆ రోజు భోజనాలు ఏర్పాటు, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారధి ట్రస్ట్ నుంచి ఇలాగ చేయటం మేము ఆయన్ని పూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారాగా అలాగే తాతాజీ గారి ద్వారాగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవానికి అందరూ కూడా విచ్చేసి ఆయన ఆహ్వానాన్ని మన్నించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి తాతాజీ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడబోమని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 21.30 కోట్లతో
ఏలూరు రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనుల తీరుపై గతంలో కూడా ఎంపీ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పనులు తుది దశకు చేరుకుంటున్న సమయంలో శనివారం మరోసారి పరిశీలనకు వచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జరుగుతున్న పనులను తిలకించి పనుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లోరింగ్ పనులు, వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ తో సహా జరుగుతున్న పూర్తయిన పనుల్లో పలుచోట్ల నాసిరకం సామాగ్రి వాడారంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఎంపీ తనిఖీ సమయంలో హాజరు కాలేదు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో ఎంపీ మాట్లాడుతూ పనుల తీరుపై తాను గమనించిన విషయాలను ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ చేసి అప్పటికి మార్పు లేకుంటే విజిలెన్స్ విచారణ కోరి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా అధికారులు, కాంట్రాక్టర్ నాసిరకం పనులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని, అవసరమైతే ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. కొంచెం వరకు కాంట్రాక్టర్ కాంప్రమైజేషన్ కనబడుతుంది. అక్కడక్కడ 100% స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. విజిలెన్స్ కూడా ఎంక్వైరీకి వేస్తాను. ఎందుకంటే ఇవాళ ఇంత ఖర్చు పెట్టేది అంతా కూడా మోడర్న్ గా ఉండాలి రైల్వే స్టేషన్ అని. మళ్ళీ ఇవాళ మోడర్నైజ్ చేసినాక ఇంకొక 20-25 ఏళ్ళు మళ్ళీ ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ మనము మోడర్న్ చేయడానికి మళ్ళీ రాకపోవచ్చు. ఇది మోడర్నైజ్ చేసే ఉద్దేశం ఏంటంటే హై క్లాస్ గా ఉండాలి. మళ్ళీ ఫ్యూచర్ వికసిత్ భారత్ 2047 కల్లా మనం అనుకున్న వికసిత్ భారత్ లో ఈ రైల్వే స్టేషన్స్ కూడా మోడర్నైజ్ చేయడం మేము అంతా బీజేపీ గవర్నమెంట్ అయినా కానీ టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ మేము అందరం కూడా దాన్ని ప్రకారంగా పనిచేస్తాం. కాంట్రాక్టర్స్ ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నారు. కాంట్రాక్టర్స్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం. కంపల్సరీ ఇవాళ దాన్ని అన్ని కూడా నేను కరెక్షన్ చేయమని ఇంజనీర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. నాకు అది అన్ని కూడా కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ అయిపోయినాకే ఓపెనింగ్స్ కి మేము చేయమని చెప్తాం. నేను ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాస్తాను, సీఎం గారికి కూడా ఇంటిమేషన్ ఇస్తాను. ఇచ్చి క్వాలిటీ ఆఫ్ వర్క్ రాకుండే వరకు కూడా ఓపెన్ చేయడానికి మేము ఒప్పుకోము. 100% క్వాలిటీ ఆఫ్ వర్క్ రావాల్సిందే. కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళని టర్మినేట్ చేయడానికి కూడా మాట్లాడతాం. ఇదే రకంగా పనిచేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అన్ని చీప్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేసిపోయాడు. ఆ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి గవర్నమెంట్ లో ఉండదు. 100% క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేయాల్సిందే. ఈ ఇన్స్పెక్షన్ ఊరికనే ఏదో వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోయేది కాదు. కంపల్సరీ నాకు మోడర్న్ చేయాలనేది మా ఇంటెన్షన్. క్లాస్ గా ఉండాలి, ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ లాగా ఉండాలనేది మా ఇంటెన్షన్. 100% నా మీద బాధ్యతగా నేను తీసుకొని క్వాలిటీగా చేపించేట్లు మేము తీసుకుంటాం. మాకు క్వాలిటీగా వచ్చేట్లు కూడా చేపిస్తామని కూడా తెలుపుతున్నాం. ఫిబ్రవరి 17-18 మనుగోపులలో జరిగే ఏజెన్సీ గిరిజన సంఘం మహాసభలను విజయవంతం చేయాలని బొట్టాయిగూడెంలో కళాకారులతో ప్రదర్శన ప్రచారం చేశారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా మహాసభలు పోలవరం మండలం మనుగోపులలో కామ్రేడ్ కారం పార్వతీ స్మారక స్తూపం వద్ద జరగనున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బొట్టాయిగూడెంలో సంత మార్కెట్, ప్రధానమైన కూడళ్లలో ప్రదర్శన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొంజం రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కుల అమలుకై, ఆదివాసీ సంక్షేమ చట్టాల అమలుకై, గిరిజనేతర భూస్వాముల స్వాధీనంలో ఉన్న భూములకై గత 5.5 దశాబ్దాలుగా పోరాడుతుందని అన్నారు. ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట ఆదివాసుల మనుగడే ప్రశ్నార్థకమయ్యే విధంగా విధానాలను, కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలు సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని, అందులో భాగంగా ఫిబ్రవరి 17-18 జరగనున్న ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా మహాసభలకు ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సవలం రాంబాబు మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా గిరిజనులు అన్యత్రాంతమైన తమ భూములను స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్న వాటికి పాలకులు హక్కులు కల్పించకుండా గిరిజనేతరులకు ఉన్న దొంగ సెటిల్మెంట్ ఆర్డర్లను ఆధీనం చేసుకుని గిరిజనులు భూములు అప్పగించడానికి ప్రభుత్వాలు చేస్తున్న చర్యలను ఆదివాసీ ప్రజలందరూ ఖండించాలని అన్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఆదివాసీ ప్రదర్శన, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభ సభ జరుగుతుందని, దీనికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రారంభోపన్యాసం చేస్తారని, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఝాన్సీ ప్రధాన వక్తగా పాల్గొంటారని, ఇంకా అనేక మంది ఆదివాసీ నాయకులు, ప్రజాతంత్రవాదులు పాల్గొంటారని, ఈ మహాసభలకు ఆదివాసీ ప్రజానీకం పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా కళాకారులు వేసిన కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈరోజు మరి జిల్లా మహాసభల్ని విజయవంతం చేయడానికి బొట్టాయిగూడెం మండలంలో మన గిరిజనులకు అందరికీ తెలియజేసి ఈ జిల్లా సభను విజయవంతం చేయడానికి ఈ సహకారాలన్నింటినీ సహకరిస్తారని, విజయవంతం చేయడానికి గిరిజనులందరూ తాట మీదకి వస్తారని
వచ్చి అనేక చట్టాలు ఈరోజు మనకున్న చట్టాలని అమలు చేయడానికి అనేక నాయకులు మాకు మరి బయటికి రాబోతున్నారు. ఇలా మొత్తం జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి సహకారాలన్నింటినీ ఉంటాయి. అలాగే ఉంటారని, అలాగే దీనికి అయ్యే ఖర్చు కూడా ఆర్థికంగా కూడా ఇక్కడ అన్నం ఉడికిందా లేదా అనడానికి గిన్నెలో 2 మెతుకులు ముట్టుకుంటే చాలు. అదే రీతిలో జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు విద్యార్థుల ప్రతిభ అర్థమవుతోంది. ఆ విద్యా సంస్థల నందు శనివారం నిర్వహించిన సైన్స్ ఫేర్ ఆకర్షించింది. సైన్స్ ఫేర్ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరూ తాము చేసిన ప్రదర్శనలను సిటీ న్యూస్ తో విశ్లేషించేందుకు పోటీ పడ్డారు. ఏ విద్యార్థికి సిటీ న్యూస్ లోగో ఇచ్చినా చటుక్కున ప్రదర్శనను వివరిస్తూ ఆకర్షించారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్యార్థులందరూ తమదైన శైలిలో వివిధ రకాల ప్రదర్శనలను ప్రదర్శించారు. ప్రపంచంలో ఉన్న వివిధ వింతలు, సైన్స్, సోషల్, గణిత ప్రదర్శనలతో పాటు జనరల్ నాలెడ్జ్ కు సంబంధించినవి సైన్స్ ఫేర్ లో ప్రదర్శించారు. సూర్య విద్యా సంస్థల నందు బట్టి పట్టే విధానంతో కాకుండా అర్థమయ్యే రీతిలో విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. డార్క్ రూమ్ లో సైతం విద్యార్థులు ఏమాత్రం తగ్గకుండా చేసిన ప్రదర్శన సైతం చూపర్లను కట్టిపడేసిందని చెబుతున్నారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ఏ ప్రశ్న అడిగినా ఆలోచించకుండా టక్కున సమాధానాలు చెప్పడం మరో విశేషం. తోటి విద్యార్థులు సైతం ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైతం ఇస్తున్న చక్కటి మార్గదర్శకత్వంలో తామంతా ఈ ప్రదర్శనలను సాంకేతికంగా నిర్వహించినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో సైన్స్ ఫేర్ ను ప్రదర్శించినట్లు సూర్య విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు, కరుటూరి రమాదేవి తెలిపారు. ప్రతి విద్యార్థిలో ఉన్న నైపుణ్యం ఇటువంటి ప్రదర్శనల రూపంలో తెలుస్తుందని తెలిపారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సైతం వారు వేసుకున్న వేషధారణలను ఇట్టే తెలియజేయడం మరో విశేషం. Studying 9th 18 Surya High School, Jangareddygoodam. I was telling about Machu Picchu in 7 wonders. Machu Picchu is wonders in all the wonders. Machu Picchu was constructed in 1981. Machu Picchu was constructed in Inca style, featuring finely crafted dye stone walls. The original Inca name of the Machu Picchu is Huayna Picchu or Simply Picchu. Huayna Picchu or Simply Picchu. The Simply Picchu is also called Machu Picchu. Thank you for all. This is air pollution. This pipes coming wastage. This dustbin and this noise factory damage nature. Soumyasri, I am studying 9th class in Surya High School. My name is K. Maheshwari. I am studying 9th IIT from Surya High School. We are explaining the human eye. It is the cornea, outer layer of the eye. Iris, colored part in eye is called iris. Pupil, black color in iris. Roads, it passes information into the optic nerves. Sadhya, I am studying 1st class. A section, parts of the plant. Flower, helping reproduction. Leaf, for form photosynthesis. Support the plant. Roots, absorb the water and minerals. Studying in 8th class. Today's topic is pyramids. The great pyramids of Khufu. Great tallest pyramids C 2580 to 2560 for original sending 481 feet 146.6 meters to it was greatest made man construct for 3800 years. China is one of the biggest structure even made by humans. The ancient Chinas built to protect against invading armies. Today it is a tourist attraction and the symbol of a China. Workers construction in northern China and southern Mongolia in beginning in 600s BCE. I am studying 4th class B section. This is types of teeth. Incisors, they help biting the food. Canines, they help tearing the food. Premolars, they help crushing and grinding the food. Molars, they help chewing food. My name is Bilwa. I am studying 4th class B section. 32 teeth. This is molars, this is canines, this is incisors. It is made of reinforced concrete and covered in
thousands of small triangular soap style tiles construction built between 1922 and 1931. It is the largest art deco style sculpture in the world. Satyasri, I am studying 9th IIT. Today my project is Colosseum in 7 wonders. The Colosseum is massive and ancient oval shaped amphitheater in Rome, Italy. It built for Vespasian and completed his son Titus. A volcano project demonstrates how magma rise through air crushed building until it Eruption where the chemical that reason creates carbon dioxide gas that forms liquid mimicking volcano process. My name is J. Karthikeya. I am study 4th class HSN in Soria Model School. Today discussing mini cooler using materials HW battery, pin, motor, fan, plaster, gum, pen, cardboard. This is a mini cooler. When the switch is turned on, electricity flows to the fan. The fan starts rotating and puts air forward. A brinjal. I am a vegetables. I am a violet color. I am a watermelon. I am a blue. I am a green. I am a red. Taj Mahal is one of the most important. It is located in Agra, India. Houseboat design or modifies it float on water. It is used as a home. This is Pakka house. Pakka house made up of wood, iron, steel, glass. This is Kacha house. Kacha house. Very poor people live in Kacha houses. Kacha houses are made up of mud, straw, bamboo and leaves. This commonly found in villages. It is a bangla. Bangla is big and beautiful houses. Rich people live in banglas. It is a windmill. Windmill is clean, renewable source of energy, moving air. I am studying in 4th class A section. Today discuss water purification. This is a wastewater treatment model. It shows how dirty water is cleaned and made safe. First, dirty water is poured into the treatment system. Big stones remove large waste like leaves and plastic. Small pebbles remove dirty particles. After the water passes through and which filter very fine that the filtered water becomes clean and clear. This water can be reused for plants and other purpose. Collection river sources lakes అనేవి collection అవి the lined water cycle again start. The water cycle is very important. Become అంటే ఎందుకు plants కి humans కి animals కి protect అవుతాయి సార్. I am 9th class. I am project ISRO Indian Space Research Organization found in 1916 in Bangalore. Everyone, my name is Navya. I am studying 3rd A section. Today topic is EVS project. The two main sources of food are plants and animals. Plants has a source of food. Thank you. I am Miss Lotus. I am pink colored. I am Miss Pawad. Thank you. I am tomato. I am vegetable. I am red color. Very good. అతిపెద్ద గోడ వచ్చేసి చైనా వాల్. ఇది 200 సంవత్సరంలో మొదలుపెట్టి 600 సంవత్సరంలో ముగించబడింది. మంగోలియా నుంచి వచ్చే సునామీల నుంచి కాపాడడం కోసం చైనా వాళ్ళని నిర్మించారు. దీని యొక్క పొడవు వచ్చి 15 నుంచి 30 అడుగుల వరకు ఉంటుంది. దీని యొక్క వెడల్పు వచ్చి 15 నుంచి 20 వరకు ఉంటుంది. Actually, this program will celebrate on February 20th. Behalf of this, we have intermediate examinations and 10th class public examinations also there. So that's why we celebrated today here. Our students prepared so many things in our exhibit day. So 7 wonders and science projects and also social projects and mathematics and the special ghost rooms like that. So many projects they exhibit here. So it's very amazing projects I saw today because our students contribute so much here and the teachers also support to them. So it is a great awesome day for all the Surya institutions today. Thank you.
గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సూర్య స్కూల్లో మరి ప్రైమరీ అండ్ హై స్కూల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు కొన్ని ఎగ్జిబిట్స్ అన్ని ఇక్కడ ప్రిపేర్ చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్ యాక్చువల్గా 28th ఫిబ్రవరి జరిపించుకోవాలి. కొన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని కొంచెం దీన్ని ముందుగా జరుపుకోవడం జరుగుతుంది. మా స్కూల్లో ఈరోజు సుమారుగా ప్రతి క్లాస్ నుంచి కూడా ఒక 2-3 స్టూడెంట్స్ చొప్పున అరౌండ్ 250 ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ ప్రదర్శన అప్పుడు ఈ సైన్స్ ప్రదర్శనశాలలో చాలా మంది విద్యార్థులు వాళ్ళ యొక్క బ్రెయిన్కి పదును పెట్టి వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేసుకుంటూ చాలా ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనం కూడా ఇలాంటి సందర్భంలో ఆలోచించవలసిన విషయం అంటే మన ఇండియా ఒకప్పుడు అయితే ప్రపంచ దేశాల వైపు ప్రతిదానికి చూడవలసి వచ్చేది. కానీ మేక్ ఇన్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం, ప్రతి ఒక్క వస్తువుని కూడా మన ఇండియాకి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ నీడున్న ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క వెపన్ని అన్నింటినీ కూడా ఇండియాలోనే తయారు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియాని ఇక్కడ సపోర్ట్ చేస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇండియాలో ఈ రోజున మరి బుల్లెట్ ట్రైన్స్ మనం చూస్తున్నాం. ఇండియాలో కూడా ప్రతి బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చూసేవాళ్ళం, అక్కడ చైనానో జపాన్లోనో ఆ కంట్రీస్లో చూసేవాళ్ళం. ఈరోజు బుల్లెట్ ట్రైన్స్ కూడా మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం, మనమే తయారు చేసుకునే పరిస్థితికి మనం ఎదిగాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ మేధస్సుని ఇంకా పదును పెట్టుకుంటూ మనకి ఏదైతే కావాలో అన్నింటినీ కూడా మనమే తయారు చేసి ప్రపంచానికి మనం ఎగుమతి చేయాలి, ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచంలో మరి ఇండియాని మొట్టమొదటి స్థానంలో తీసుకెళ్ళడానికి విద్యార్థుల యొక్క ప్రతిభ ఎంతో ఉపయోగపడుతుంది. అందువలన విద్యార్థులు చదువు అనేదాన్ని బట్టి పట్టకుండా, బైహార్ట్ చేయకుండా వాళ్ళు దాన్ని సబ్జెక్ట్గా నేర్చుకుని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని సబ్జెక్ట్గా నేర్చుకోవాలి తప్ప బట్టి అనేది పట్టకూడదు. చదువు అనేది మార్కుల కోసం కాదు, విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, ఆ విజ్ఞానాన్ని మన దేశానికి ఉపయోగించుకోవడం కోసం, అలాగా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలా విజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు మన అందరం కూడా ప్రపంచం మన వైపు చూస్తుంది, ప్రతిభని వెలికితీసి అది కంట్రీకి ప్రపంచానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అలాగే మా విద్యార్థులు కష్టపడింత శ్రమకు వచ్చి ఇవన్నీ తయారు చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి 9వ వార్షికోత్సవం ఈ నెల 9వ తేదీన జరగనున్న సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ విజ్ఞప్తికి స్పందించి భక్తుల మంచినీటి సౌకర్య అవసరత తీర్చడం కోసం పరికరాన్ని అందజేశారు. శనివారం ఉదయం స్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ మద్దాంజనేయ మ్యాక్స్ వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకారపు కృష్ణ చేతుల మీదుగా వేడి నీరు, చల్లని నీరు, సమశీతల నీటిని అందించే పరికరాన్ని మద్దాంజనేయ మ్యాక్స్ ప్రతినిధులు అందజేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ గత సంవత్సరం స్వామి వార్షికోత్సవానికి విచ్చేసిన సందర్భంగా దాకారపు కృష్ణ స్వామి సేవకు తమ వంతుకు సహకరిస్తానని తెలియజేసిన దాకారపు కృష్ణ పరికరం అందజేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో వారధి ట్రస్ట్ నుండి బాలిక భవతకు ఆర్థిక భద్రత అమలులో సైతం మ్యాక్స్ నుండి డిపాజిట్ లో ఆర్థిక వెసులుబాటు కలిగించారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ దాకారపు కృష్ణ సేవా ప్రస్థానంలో వారి ఇష్టదైవం ఆంజనేయ స్వామి అనుగ్రహం తోడై ఎంతో శక్తిని అనుగ్రహంగా పొందారని, వలవల తాతాజీ నిస్వార్థ సేవ దాతలను ఆకర్షిస్తోందని, ఆంజనేయ స్వామి సేవకు ఇరువురు ఈ రోజు చూపిన చొరవ 9వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. దాకారపు కృష్ణ మాట్లాడుతూ మంచి చేసే హృదయానికి దైవం ఎప్పుడు అండగా ఉంటారనడానికి ఇందిరానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి ప్రత్యక్ష నిదర్శనమని, స్వామిని దర్శించవచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం అందించడం తృప్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాంజనేయ మ్యాక్స్ ప్రతినిధులు పాములపర్తి శ్రీనివాస్, షేక్ యాకూబ్, వారధి ట్రస్ట్ ప్రతినిధులు వలవల మేరీ సుశీల, బసవరాజు వేణు, గొర్రం వీరబాబు, షేక్ హసీనా, కొత్తపల్లి సురేష్, దివార్ సింగ్, తీయాల ప్రసన్న, బోయిన వెంకన్న పాల్గొన్నారు. అది కూడా ఎలాగంటే 7 సంవత్సరాలకి అవ్వాల్సింది 6 సంవత్సరాలకే రెన్యువల్ అయ్యేలాగా, డబుల్ అయ్యేలాగా ఆ సహకారం కూడా మనకి వారధికి అభయాంజనేయ స్వామి కమిటీకి ఆయన అందజేశారు. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆయన ఒక చారిటీ చేసుకుంటూ ఒక రోటరీ అధ్యక్షులుగా ఉన్నా సరే వేరే దానికి కూడా ఎంకరేజ్ చేయడం, అది మంచి మనసు ఉండాలి. నేనే చేశాను అని చెప్పుకునే మనుషుల మధ్యలో ఇలాంటి ఎదరోళ్ళకు కూడా మనం ఒక భాగస్వామి అయ్యి ఎదరోళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న తన మంచి మనసుకి తమ్ముడు అవుతారు నాకు సోదరుడు. ఆ సోదరుడికి మరొక్కసారి మా వారధి ట్రస్ట్ తరపున, అభయాంజనేయ స్వామి గారి తరపున, ఆయన మంచి మనసుకి ఆ యువ నాయకులకి మా అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున ఆయన ఇచ్చిన వస్తువు ప్రతి సంవత్సరం
సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని ఆయన చేస్తానని చెప్పడంతో లాస్ట్ టైం ఆలోచించి కరెక్ట్గా 10 మంది ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక మంచి చలివేంద్రం పెడుతుంటారో నేను చూస్తుంటాను, ఏదో 2 టిన్లు పెట్టి చేస్తుంటారని అది అంత గ్రహించి కూడా మన అభ్యర్థిని గురించి ఈ రోజున సుమారు 10,000 పైచిలకు అయిన ఈ ఫ్రిజర్ని ఇవ్వటం మనకి చాలా భక్తులందరికీ కూడా చాలా ఆనందకరం. ఇలాంటి మంచి మనుషులు నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఒక సామాన్యుని అయినా సరే ఇలాంటి మంచి మనుషులు శ్రేయభిలాషులే మన వారధి ట్రస్ట్ బలం. ఇలాంటి మహా దేవుళ్ళ రూపంలో దాతలే మరొకసారి మన వారధికి బలం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మధ్య ఆంజనేయ బ్యాంకు వారికి, అలాగే ముఖ్యంగా సోదరులు దాకారపు కృష్ణ గారికి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధికి ఈరోజు భక్తుల యొక్క సౌకర్యార్థం శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు దాకారపు కృష్ణ గారు ఒక మంచినీటి సౌకర్యాన్ని అందించేటువంటి పరికరాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇందులో వేడి నీరు, సన్నీరు, సమశీతలమైనటువంటి నీటిని అందించేటువంటి పరికరం ఇది. ఈ క్రమంలో గత సంవత్సరం స్వామివారి యొక్క వార్షికోత్సవానికి దాకారపు కృష్ణ గారు వచ్చినప్పుడు తాతాజీకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా స్వామివారి యొక్క కార్యక్రమానికి కానీ భక్తుల యొక్క సౌకర్యానికి కానీ ఏదైనా అవసరం ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి తప్పనిసరిగా చేస్తామని చెప్పడం. మరి ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ ఇక్కడ మంచినీటి అవసరం ఉంది, దానికి సంబంధించిన ఏదైనా పరికరం ఇమ్మని కోరటం, దాని నిమిత్తం ఈ రోజున దాకారపు కృష్ణ గారి ఆధ్వర్యంలోని శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ సౌజన్యంతో సుమారుగా 10,000 రూపాయలు విలువ చేసేటువంటి పరికరాన్ని ఈ రోజున మన స్వామివారి యొక్క దివ్య సన్నిధికి అందించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 9 సోమవారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క 9వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఆ వార్షికోత్సవ సంరంభానికి ఈ యొక్క కార్యక్రమం, సేవా కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టినట్టు అయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఇచ్చినటువంటి ఈ సేవా కార్యక్రమానికి దాకారపు కృష్ణ గారికి, అదేవిధంగా మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తోంది శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ, ఇందిరానగర్. విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన నూతన అంబులెన్స్ ను శనివారం అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కొత్త అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. అనంతరం శివగోపాల్ లునాని ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటికే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి 1 కోటి రూపాయలతో ఆధునిక పరికరాలను అందజేశామని అన్నారు. తాజాగా 30 లక్షలు ఎంపీ లార్డ్స్ నిధులతో ప్రభుత్వాసుపత్రికి కొత్త అంబులెన్స్ సమకూర్చడం జరిగిందని అన్నారు. ఆక్సిజన్ సౌకర్యంతో సహా అంబులెన్స్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించి కావలసిన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయాల కంటే అభివృద్ధికి, విద్యకు, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ కాలేజీలు, 4 ప్రభుత్వ పాఠశాలలో AI ల్యాబ్స్ ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించామని ప్రకటించారు. అంబులెన్స్ ఎప్పుడు కూడా ఏలూరు హాస్పిటల్ ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తో అక్కడ ఒక అంబులెన్స్ చేయడం జరిగింది. ఇవాళ అంబులెన్స్ ఓపెనింగ్ కూడా మినిస్టర్ గారు చేశారు. ఇవాళ ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా హై-ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టాలని అనుకున్నాం. అది కూడా హై-ఎండ్ అంబులెన్స్ కూడా పెట్టబోతున్నాం. అది కూడా 50 లక్షల ఖర్చు అవుతాయంటే కూడా చేద్దామని అనుకోని. ఏదైనా కానీ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అని మేము తీసుకుంటున్నాం. అదే రకంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఈ 2 మెయిన్ ప్రయారిటీ కింద మేము ముందుకెళ్తున్నాం. అదే రకంగా ఇవాళ ఏ ల్యాబ్స్ అయినా కానివ్వండి, అలాగే హెల్త్ కైనా కానివ్వండి, ఏ సహకారం ఉన్నా కూడా అన్ని చేస్తాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మేజర్ గా హెల్త్, ఎడ్యుకేషన్ మీద మేజర్ ఫోకస్ చేస్తాం. ఆ రకంగా ముందుకెళ్తాం కూడా తెలుపుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కనుమరుగవుతున్న చిలక జోస్యం, సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. చార్టర్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ వితరణతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్ వితరణ. అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి తాగునీటి పరికరం విరాళం. శివరాత్రికి ముస్తాబవుతున్న జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివాలయం, అందరినీ ఆహ్వానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు ఆకట్టుకున్న సైన్స్ వేర్, పలు ప్రదర్శనలు చేసిన విద్యార్థిని విద్యార్థులు.
ఈ నెల 22వ తేదీన నూజివీడులో రజకుల ఆత్మీయ సభ. రజకులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామారావు. వార్తలు సమాప్తం. నమస్కారం.